ఘోరమైన ఒక యూనివర్సిటీలో ర్యాగింగ్ అనేది ప్రొఫెసర్ ఉండగా ఒక హెచ్ఓడి మీరు ర్యాగింగ్ చెయ్యండి అని చెప్పి స్టూడెంట్స్తోని సీనియర్ ఉన్న స్టూడెంట్స్తోని ర్యాగింగ్ చేయించాడు. ఆయన సస్పెండ్ చేయమని అయితే మేము కోరుకున్నాము. ఎందుకంటే మా పిల్లలకి జరిగింది రేపు వేరే పిల్లలకు కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క హెచ్ఓడి ఉన్నప్పుడే ఇలా జరిగిందంటే సారు మళ్ళీ వాళ్ళకి చెప్తున్నాడంట మీరు ఇంకా ర్యాగింగ్ గట్టిగా చేయండి అని. చాలా అసభ్యకరంగా ఉంది మరి ఈ మాట. మరి మేము చెప్పాము ఆయన హెచ్ఓడిని సస్పెండ్ చేయమని మేమైతే కోరుకుంటున్నాము. నిన్న మేము కాలేజ్కి వెళ్ళి మేము మాట్లాడామండి. వీసీ గారు ఆయన చాలా మంచిగానే చెప్పారు, కానీ మళ్ళీ అతను యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ ఈరోజు హెచ్ఓడి కాలేజ్కి వచ్చారట. మా పిల్లల్ని అయినా వీసీగా చెప్పిన విధానం పెట్టేది చదివిద్దాం అనుకున్నాం, కానీ ఇంకా మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు చదివించడానికి ఇంకా మేము మాకు టీసీ ఇస్తే మేము మా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతామండి. లేదండి, ఇంకా నమ్మకం లేదు. ఇంకే విధంగా మాకైతే నమ్మకం లేదు. మరి ఇంకా పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళిపోతామండి. ఇప్పుడు అండగా ఉన్నారు ఎస్ఎఫ్ఐ లేకపోతే మేము చాలా దూరం ఉన్నాము. పిల్లలు ఏమైపోతారో మాకు వాళ్ళు అండగా ఉన్నారు కాబట్టి పిల్లలకి ఇప్పటి వరకు సపోర్ట్ అనేది దొరికింది. పోలీసులు కూడా మా పిల్లలకి సపోర్ట్ చేశారు, వాళ్ళు వచ్చారు. కానీ ఎస్ఎఫ్ఐ వాళ్ళ మీద కేసు పెట్టడం అనేది వెనక్కి తీసుకోండి. ఎందుకంటే వీళ్ళని ప్రిన్సిపల్ రూమ్ లోని మాట్లాడుతున్నారట. వీళ్ళతోని డోర్లన్నీ వేసి మాట్లాడవలసిన అవసరం ఏమీ లేదు. వీళ్ళని అంటే కాంప్రమైజ్ చేయడానికి పిల్లల్ని కాంప్రమైజ్ చేయడానికి అలా రూమ్ అది మూసేసి ఏమి చేయనవసరం లేదు. వాళ్ళు అలా చేయడం పెట్టి ఎస్ఎఫ్ఐ వాళ్ళు పిల్లలు లోన్ ఉండిపోయారు. ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం తెలియట్లేదు. దానివల్ల వాళ్ళు అలా స్పందించారు. వాళ్ళ మీద కేసులు మాత్రం మీరు వాపస్ తీసుకోమని నేను పోలీసు వాళ్ళకి నేను చెప్పానండి. ఇంకా పిల్లల్ని చదివించడం అయితే యూనివర్సిటీలో మేము చేయము. ఇంకా మాకు టీసీ ఇస్తే మా పిల్లలు మేము తీసుకుని వెళ్ళిపోతాం.